నమస్తే. అమీర్పేట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఉన్నా. సో నాతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మనం చాలా రోజుల తర్వాత కలిసినాం. మార్పు కంటే ముందు ఇదే వేదికమైన మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మార్పు రావాలి రాము, మీరు గట్టిగా పోరాడాలి అన్నారు. సో మార్పు వచ్చినందుకు, ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు ఆ దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా కనిపిస్తూ ఉందా మీకు? లేదు. చాలా విచారం ఏంటంటే వాళ్ళు చేసిన 6 వాగ్దానాలు, ఇదిగో డిసెంబర్ 7 నేను వస్తాను, 7 మొత్తం ఇంకో 2 లక్షల కోట్లు అప్పు చేసుకోండి, నేను అప్పు తీర్చేస్తాను, మొత్తం అందరికీ ఎల్లుండి బ్యాంకులకు వెళ్ళిపోండి అంటే ప్రజలందరూ నమ్మి మోసపోయారు. మాట ఇచ్చిన రుణమాఫీయే ఇంతవరకు జరగలేదు. వీళ్ళంతా సేమ్ పార్టీలు మారిన వాళ్ళు తప్ప. నేను మోసపోయాను. డిసెంబర్ 3 రేవంత్ రెడ్డి నన్ను వచ్చి కలిసి, సార్ నమస్కారం, నన్ను ముఖ్యమంత్రి చేయడానికి మీ కృషి మీరు చేయండి, అనౌన్స్ చేయండి అంటే రాహుల్ గాంధీకి నేను ఒక విధంగా చెప్పాలంటే అల్టిమేటం ఇచ్చి, తెలుసు రేవంత్ రెడ్డికి. తర్వాత అనేక సార్లు మేము కలుసుకున్నాం, ఇంటి దగ్గర కలుసుకున్నాం, అసెంబ్లీలో కలుసుకున్నాం, సెక్రటరియట్లో కలుసుకున్నాం. ఆయన వీడియో ఇవ్వడం నువ్వు చూసావు, అభివృద్ధి చేద్దామని. 9 నెలలు అయిపోయింది, టోటల్ ఫెయిల్ అయిపోయాడు ఈయన. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీలు అనౌన్స్. ఎందుకంటే ఏ పార్టీ అయినా, బీజేపీ పార్టీ 15 సంవత్సరాలు వెళ్ళింది, నెలకు 1 లక్ష కోట్లు అప్పు చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు వేయలేరు, 7.5 లక్షల కోట్లు అప్పు, ఉన్న ధనం 10 లక్షల కోట్లు కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు వేయలేరు. అదానీని బిలియనేర్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీయే, సోనియా గాంధీ. అంబానీని బిలియనేర్ చేసింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తల్లి, మా అమ్మ ఇందిరాగాంధీయే 82-83లో. సో దొంగల్ని దోచుకున్న వాళ్ళకి లక్షల కోట్లు రుణమాఫీ మోదీ చేశాడే అంటారు. వీళ్ళు చేసింది అదే పని. ఇదంతా ఒకటే. కానీ రేవంత్ రెడ్డికి కొంత సమయం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా సార్? ఇంకేంటి సమయం? 10 సంవత్సరాల కాలం పాటు ఒక అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగింది కాబట్టి రేవంత్ రెడ్డికి ఇంకా కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా? ఇప్పుడు ఆయన వచ్చి దాదాపు 10 నెలలు అయింది. 10 నెలల్లో కనీస వాగ్దానాలు 1 కూడా నెరవేర్చలేకపోతే, ఏదో 4 బస్సులు వేసాం, మహిళలకి ఇస్తే ఫ్రీగా, కొంతమందికి రైతుకు రుణమాఫీ ఎలా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి మాటల్లోనే చూడు, నీతిగా మాట చెప్పేశాడు, మేము వడ్డీ కట్టలేని పరిస్థితి అని. ఇక్కడ నా కోపం ఎక్కడ? ఇదే మార్గంలో కేసీఆర్ వెళ్ళిన మార్గంలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. మేము ఏమి నిర్ణయం తీసుకున్నాం? జనవరి నుంచి నెలకు 3-4 రోజులు తిరుగుదాం, 10 నుంచి 100 కంపెనీలు నెలకు తీసుకొద్దాం మినిమం. ఫెయిల్ అయితే 10, సక్సెస్ అయితే 100. 1 డే ట్రావెల్, 1 డే సమిట్, 1 డే రిటర్న్, మొత్తం 10 పెద్ద సమిట్లు పెట్టుకుందాం అనే కదా ఆయన. అక్టోబర్ 2 హైదరాబాద్లో సమిట్ పెడతానంటే బిలియనీర్లు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ని 500 మందిని నేను ఏర్పాటు చేశాను. ఇదంతా ఓపెన్గా ఉంది, ఫ్యాక్ట్స్ కాదు. ఇప్పుడు ఆయన రాలేదు సరికదా, డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు సరికదా, ఒక్క కంపెనీ ఆయన తేలేదు సరికదా. ఇప్పుడు బిల్డింగ్లు కూల్చడం గుడ్, ఎందుకంటే అది నదులకి అట్లా పనికొస్తుంది, డేరింగ్ డాషింగ్ వర్కే. కానీ కూల్చడం ఎవడైనా కూల్చుతాడు. 19 మంది అల్ఖాయిడా ముస్లిమ్స్ సౌదీ అరేబియా నుంచి 17 మంది బయలుదేరి అమెరికా ట్విన్ టవర్స్, $1 ట్రిలియన్ టవర్స్నే కూల్చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ అని. కూల్చడం ఎవడైనా బుల్డోజర్ పెడితే కూల్చి పడేస్తారు. ఎన్ని కట్టావు నువ్వు 10 నెలల్లో? 10. చైనాలో 10 రోజుల్లో హాస్పిటల్ కట్టేస్తున్నారు, 10 రోజుల్లో కంపెనీలు కట్టేస్తున్నారు. మనం 10 నెలల్లో ఒక కంపెనీని నేను కట్టానని చూపించు. రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అయింది, ఒక కంపెనీ ఎక్కడ కట్టాడు చూపించు, ఒక కంపెనీ ఎక్కడ తెచ్చాడో చూపించమని. సో నేను పోరాడుతుంది ప్రజల కొరకు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చింది ప్రజల కొరకు. 2008లో కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు, చారిటీ సిటీకి వచ్చినప్పుడు, రాజకృష్ణకి వచ్చినప్పుడు నేను ఎందుకు మద్దతు ఇచ్చాను? నాకు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి పదవులు వేస్ట్. వీళ్ళు చక్కగా ఉంటే ఆ కాలంలో 35 సంవత్సరాలుగా 700 కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను. బిల్ గేట్స్ని తీసుకొచ్చాను, బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, బంకర్హాన్ని తీసుకొచ్చాను, వారన్ బఫెట్, జేబీ హంట్ని తీసుకొచ్చాను, కార్ల్ లిండన్ తీసుకొచ్చాను. సీక్రెట్గా వచ్చిన బిలియనీర్లు వచ్చి 100,000 కంపెనీలు పెట్టి దేశమంతా, ఒక్క హైదరాబాద్లో 700 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు ఎందుకు తెలివైనడు? ఆయనకేమీ తెలియదు. ఎమ్మెల్యేగా నన్ను కలిసి నేను చెప్పినట్టు ఆయన చేశాడు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? సోనియా గాంధీ ఒత్తిడా, రాహుల్ గాంధీ ఒత్తిడా, లేదా
ఆయన బిజీ. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు నెలకు 10,000 కోట్లు సంపాదిస్తున్నాడని ఆరోపణలు. యా, ఎవడు 100 కోట్లు ఇకపోతే వాళ్ళు బిల్డింగ్లు కూల్చారని ముగ్గురు ఆరోపణలు. ఈ నిజమని అనట్లే, నా దగ్గరకు వస్తున్నాయి. నీలాంటి మీడియా వాళ్ళు కాల్ చేసి అడిగినాయి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఆయన ఎలా చేస్తున్నాడు. ఇంకొకటి ఆయన సారీ ఈ బిల్డింగ్ ఎందుకు కూల్చట్లేదు, ముస్లింలు ఎందుకు కూల్చట్లేదు, ఆ ఎవరు వాసవి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఇంకెవరిదో ఏదో ముస్లిం ఎంపీ అంటేనా అసదుద్దీన్ 1200 భూములు ఎందుకు కూల్చలేదు ఆ బిల్డింగ్ లో యూనివర్సిటీలో. అందుకే నేను హైకోర్టులో 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయమని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 12 మంది బీఆర్ఎస్ లో చేరిపోయినప్పుడు ఖండించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు ఎలా చేర్చుకుంటారు అంటే ఎంతకాలం ఈ అవినీతి. అంటే మనకు పువ్వులు పెట్టి ఈ 3 కులాలు వెళ్తున్నాయి మనల్ని. అందుకనే స్టేట్ డిస్ట్రిక్ట్ కమిటీలో నువ్వు చూసావు ఇప్పుడు పిహెచ్డి ఉన్నోళ్ళు, డబుల్ పీజీలు ట్రిపుల్ పీజీలు చేసిన వాళ్ళు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ముఖ్యంగా యూత్ లీడర్స్, ఉస్మానియా యూనివర్సిటీ అర్జున్ లాంటి వాళ్ళు. ఎందుకు వాడేమో సర్పంచ్గా వైస్ సర్పంచ్గా 4 లక్షలు ఖర్చు పెట్టాడు. 4 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా, 40 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా. 400 మునుగోడు ఎలక్షన్ 3,000 కోట్లు బీజేపీ, 3,000 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు పెట్టారని అడ్డగా దొరికిపోయారు. బంగారం తులం ఇచ్చారో కేజీ ఇచ్చారో, 3,000 ఇచ్చారు, ఒకరికి 3 లక్షలు ఇచ్చారు, సర్పంచ్లకు 2 కోట్లు ఇచ్చారు. లక్షల కోట్లు దోచుకోవడం, 1,000 కోట్లు ఖర్చు పెట్టడం, ఇదేనా మన తెలుగు రాష్ట్రాల్లో? నేనుంటుండగా ఎంత అవినీతి జరిగితే దేవుడు పంపగా వచ్చాను. ఎప్పుడు నీతి జరుగుతుంది? ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తమ్ముడు ఒకటే, ఇది సామంగా చెప్తున్నాను, దానంగా రా, నువ్వు మాట నిలబెట్టుకో, కలిసి పనిచేద్దాం. కంపెనీలో అక్టోబర్ 2 ఈ రోజు ఎందుకు ఇంత టఫ్గా మాట్లాడుతున్నాను, ఆగస్టు 30 వరకు డెడ్ లైన్. ఇన్నిసార్లు కలుసుకున్నాం, ఇన్నిసార్లు మాట్లాడాం. ఇప్పుడు ఎందుకు ఫోన్ ఎత్తాడు రేవంత్ రెడ్డి? పర్సనల్ ఫోన్ ఎత్తాడు, జైపాల్ రెడ్డి పర్సనల్. అదే ఫోన్లో 40-50 సార్లు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఫోన్లు ఎందుకు ఎత్తడం? అంటే వాళ్ళు దేంట్లో బిజీ? కూల్చడాల్లో బిజీయా, కట్టడంలో బిజీయా? ఓకే సార్, నా పాయింట్ ఏంటంటే మీరు చాలా అంశాలపైన చాలా డెప్త్గా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏపీలో పోటీ చేసినారు, తెలంగాణలో పోటీ చేసినారు. ఓటు రూపంలో మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే నేను చాలా ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతూ ఉంటా. సో ఇంతమంది ఏనాడు కూడా నేను చూడలే ప్రెస్ మీట్లకు. సో ఇంతమంది ఇంత జోష్గా అనిపిస్తూ ఉంది. ఓటు రూపంలో మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతా ఉన్నారు? ఒక విషయం, మునుగోడులో బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్తో ఈవీఎం ఎలక్షన్స్ జరిగాయి. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మొత్తం గంట కూర్చోబెట్టి మాట్లాడాను వాళ్ళ ఆఫీసులో. వాళ్ళందరూ ఒప్పుకున్నారు దిస్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్ ఎలక్షన్ అని రాజీవ్ కుమారే అన్నాడు. అందుకని తెలంగాణ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చాం మార్చి 16ని, ఏపీ హైకోర్టులో మార్చి 12ని, ఏప్రిల్ 2ని, ఏప్రిల్ 1ని, మే 23ని 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. ఎలక్షన్ కరప్షన్ అవ్వకుండా నేనే ఆర్గ్యూ చేసి హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు, ఆనరబుల్ జస్టిసెస్ ముందు, మరలా ఈవీఎం ఎలక్షన్. దానికి ఉదాహరణ ఒకటే ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా, నేను పుట్టినూరు, నేను ఒక బీసీ, మేము 60% ఉన్నాం. నేను కాపు 27% ఉన్నాం. దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను 16% ఉన్నాం. ముస్లింలకి అండగా నిలబడ్డాను 10-15% ఉన్నాను. 190% ప్రజలు నన్ను కోరుకున్నారు విశాఖపట్నంలో. అప్పుడే నేను కంటెస్ట్ చేశాను. మరి 20 లక్షల ఓట్లలో 52,000 మంది నా కోఆర్డినేటర్లు, 5,000 మంది పాస్టర్స్, వాళ్ళ వైఫ్స్ 10,000 మంది, 5 లక్షల మంది క్రిస్టియన్స్, ఒక్కడ బీజేపీకి వేయడు ఓటు. మరి ఆయనకి భరత్ అన్న చంద్రబాబు నాయుడు తోడలు కొడుకు, తోడలు బాలకృష్ణాలుడు, పేరు ఊరు లేనోడికి 9,09,000 అంటే మోదీ కంటే 10 రెట్లు ఆయన ఫేమస్సా? ఒక బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 9,09,000 ఓట్లు రావడం ఏంటి? 100లో 1 ఓటు కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు మా నాన్నగారు బూత్లో 20-25 మంది ఒక్కసారి వెళ్ళి ఓటేస్తే అందులో 2 ఓట్లు వచ్చాయి. మా నాన్నగారు, మా కుటుంబం, మా సభ్యులన్నీ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? సరే, నిజంగానే ఈ తప్పిదాలు జరుగుతున్నాయి అనుకుందాం కాదు. నువ్వు గ్యాస్ వేయడానికి నీ కారు ఉందా, మోటార్ సైకిల్ ఉందా? బండి ఉంది. ఇప్పుడు వెళ్ళి బండి వెళ్ళు, నువ్వు లీటర్ పెట్రోల్ వేయించుకో.
నీకు 10% కొట్టేస్తున్నారు. కంప్యూటరైజ్డ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయని మహానుభావుడు చంద్రబాబు నాయుడే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో పిల్ వేసి 2018 రుజువు చేశాడు ఆయన, హరిప్రసాద్ అని రుజువు. ఎలాగ ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయో, ఎలాగ 14 బటన్ నా ఓటుకు నొక్కితే 3కి భరత్కి ఓట్లు వెళ్ళాయో ఆయన రుజువు చేశాడు ఎలా ట్యాంపరింగ్ అవుతుందని. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు సరెండర్ అయిపోయాడు? 52 రోజులు జైల్లో బయటకు వచ్చిన తర్వాత బాబోయ్ ఆ ఈవీఎంల ఎలక్షన్ నాకు కావాలని మోదీకి మసాజ్ చేసి సార్లు కప్పి బలతలు ఇచ్చి మొన్నటిదాకా మోదీని హోయ్ నువ్వు దరిద్రుడివి, నువ్వు భారీ నేలలోడివి, నువ్వు దొంగవి అలాగనే వచ్చా ఓ ప్రధానమంత్రికి. నీకు పిల్లాన్ని చూడడమే రాదు, భార్యనే వదిలేసావు అని రోజు తిట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రోజు మసాజ్ ఎందుకు చేస్తున్నాడు మోదీకి? మరొక 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళకుండా. ఎందుకంటే ఇప్పుడు కవిత 164 రోజులు, కేజ్రీవాల్ నెలలు, సంవత్సరాలు, నా మిత్రుడు ఒకడు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ జైల్లో ఉండబోసరికి అందరూ సెట్ అయిపోతున్నారు. మోదీ స్మరణే, మోదీ జిందాబాద్, మోదీ జిందాబాద్, మహానుభావుడు మోదీ అంట. సార్ జైలుకు పోయొచ్చు అందరూ లీడర్, ఆయన మీద వ్యతిరేకం బుక్ రాసి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ. సార్ జైలుకు పోయొచ్చు అంతా లీడర్ కనిపిస్తూ ఉన్నారు. సో కవిత రీసెంట్గా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చింది. సో ఆమె కూడా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ కల్వకుట్ల కవిత అంట. అలాంటివి ఎందుకు పాపం కష్టం 164 రోజులు కష్టపడి బయటకు వచ్చింది ఆవిడ గురించి ఎందుకు కామెంట్ చేయడు? అది ఎందుకు బయటకు వచ్చిందో ఎలా బయట వచ్చిందో అందరికీ తెలిసిన విషయం. సో దాని గురించి మనం పర్సనల్ కామెంట్ చేయొద్దు. కవిత నా కూతురు లాంటిది, వచ్చింది చారిటీ సిటీ, వాళ్ళ ఫాదర్తో వచ్చింది, ఫాదర్ లేనప్పుడు వచ్చింది, అవన్నీ పక్కన పెట్టి అందుకని బిందులాంటి పార్టీ బీజేపీలో మీరు మర్జీ చేయొద్దని అనేక సార్లు నేను కేసీఆర్ గారికి, కేటీఆర్కి మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకు మీరు అపోజిషన్ ఉండాలి అని ఆయన చేసి. సో ఇప్పుడు ముఖ్యం ఏమిటంటే బీజేపీ పాలన చూసాం 15 సంవత్సరాలు, కాంగ్రెస్ పాలన చూసాం 54 సంవత్సరాలు, కేసీఆర్ పాలన చూసాం 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి పాలన చూసాం 10 నెలలు ఆల్మోస్ట్. ఇంకెంతకాలం చూస్తా? ఇంకో 78 సంవత్సరాలు చూస్తావా? అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ పూలమాల, అంబేద్కర్ పాలాభిషేకం. ఒరే మూర్ఖులారా, మందకృష్ణ మాదిగ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మాదిగల తరపుని జూపుడి ప్రభాకర్ ఏమో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళ ఆఫీసులో అందరూ నా శిష్యులే, నా పాద పూజ చేసిన వాళ్ళే. మాలల తరపున జూపుడి ప్రభాకర్ లాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తాను వెళ్ళి అమ్మా అని అడుక్కోకూడదా మీరు? వీళ్ళకి అమ్ముడు పోయి కంటే. కనుక బీసీలు 60% ఉన్న వాళ్ళందరూ, కాపులు 27% ఉన్న వాళ్ళందరూ చిరంజీవి కాంగ్రెస్ కమ్ముడు పోయాడు, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీ బీజేపీ కమ్ముడు పోయాడు. ఇలా హేర్ ఎగరేస్తుంటాడు. ఏమనంటే నేను డిప్యూటీ సీఎం అంటాడు. ఎలక్షన్ ముందు 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకుపోయారు జగన్ మనుషులు అని అన్నావు. ఇప్పుడు ఆ 30,000 మందిలో 3 కూడా అమ్మాయిలు ఎత్తుకుని తీసుకుని రాలేదు. ఎంతకాలం మనకు పువ్వులు పెడతారు వీళ్ళు, ఈ కుటుంబ కుల అగ్రవర్ణ పార్టీ అవినీతి. బుద్ధున్న గాడిదలు ఎవరు వాళ్ళు కోట్లేరు, బుద్ధున్న గాడిదలు ఎవరు వాళ్ళ పార్టీలో ఉండరు. బుద్ధి లేని వాళ్ళందరూ, బుద్ధి ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు, బుద్ధి లేని వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారు. ఇది నా మాట. కనుక 7569441275 ఇప్పుడు చూసావా? నువ్వే అన్నావు ఎప్పుడూ లేనట్టు ఎందుకు కమిటీలు వేస్తున్నావు? ఇప్పుడు దాకా కమిటీలు సరిగ్గా వేయలే. నాకు గద్దరాన్ని ఇచ్చిన సలహా చనిపోయే ముందు 15 సార్లు వచ్చాడు ఇక్కడ. ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నాడు. అన్నా ఇలా కాదు రాజకీయ చేయడు, నువ్వు ప్రపంచ శాంతి దూతవి, 200 మంది ప్రెసిడెంట్లు నేను మన్నిస్తారు. నువ్వు మీటింగులు పెడితే 70 లక్షలు నైజీరియాలో వచ్చారు, 17 లక్షలు వాషింగ్టన్ డీసీలో వచ్చారు, 10 లక్షలు పరేడ్ గ్రౌండ్స్లో వచ్చారు. రాజకీయం అంటే కమిటీలు, స్టేట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ. ప్రతి కమిటీలో ఇప్పుడు గ్రామంలో 20 కులాలు ఉన్నాయి. 20 కులాల నుంచి ప్రెసిడెంట్లు తీసుకో, 20 కులాల నుంచి వైస్ ప్రెసిడెంట్లు తీసుకో. అది కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, లేదా మాల, మాదిగ, ఎస్టీ, లంబాడీల, బీసీ 106 కులాలు ఉన్నాయి. ప్రతి కులం నుంచి నువ్వు ఒక కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ తీసుకో. నిర్మాణం అని బుర్ర తింటున్నాడు మమత, నువ్వు వెళ్ళి వినట్టు. లేదు సార్నే పిలు, నేను సార్తోనే మాట్లాడాలి 3 గంటలు ఇదే ఆఫీస్ రూమ్లో కూర్చొని. నా చివరి కోరిక, అన్నో నేను ఏ పార్టీలో చేరను, సోనియా గాంధీ అడిగింది, రాహుల్ గాంధీ అడిగింది,
కేటీఆర్ అడిగాడు, సిపిఎంలు అమ్ముడు పోయాయి. ఏ పార్టీలో కళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు నా దగ్గర, నా కొడుకుని ఎత్తుకెళ్ళారు, నా కూతుర్ని ఎత్తుకెళ్ళారు, నువ్వెంటేనే నాకు ఇష్టం అని హనుమంతరావుతో మాట్లాడాడు, ప్రొఫెసర్ కోదండరామ్తో మాట్లాడాడు, మల్లు రవితో మాట్లాడాడు, జేడి లక్ష్మణ్తో మాట్లాడాడు. మనం అందరం పాల్గారు పార్టీలో చేరిపోవాలి, ఆయన వస్తేనే అభివృద్ధి, ఆయన వస్తేనే అభివృద్ధి. ఆయన చెప్పిందే ఆయన ఆత్మశాంతి కొరకు నేను బడుగు బలహీన వర్గాల పార్టీని ఏర్పాటు చేస్తున్నాను. 60 సంవత్సరాల బీసీలు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? 60% ఉన్న వెలమలు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారే, 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారే. ఏ రేవంత్ రెడ్డి కానీ, ఈ రెడ్డి కానీ, ఆ రెడ్డి కానీ, ఈ మహారెడ్డిలు కానీ ఏమైనా నాకంటే తెలివైన వాళ్ళ? ఏబిసిడీలు వచ్చి వాళ్ళకి మొన్న వెళ్ళాడు రేవంత్ రెడ్డి టూర్ చేసి సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అంతా. ఎవడైనా కనీసం ఆయన ముఖమైనా చూసారా? సెల్ఫీలు అడిగారా? నాకు 200 దేశాల్లో 200 కోట్ల అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో 2,891 బిలియనర్, 58 మంది శిష్యులు, తత్మలందరూ అభిమానులు. నేనైతే 700 కంపెనీలు తెచ్చాను, 7,000 కంపెనీలు తేగలను. కానీ నాకు పవర్ లేదు. మీరందరూ నువ్వే కదా 15 మంది బుద్ధి లేక రేవంత్ జిందాబాద్, రేవంత్ జిందాబాద్, రేవంత్ అనకపోతే కాంగ్రెస్ అన్నో కేటీఆర్ మీ 15 మంది యూట్యూబ్లో దించారు. అబద్ధం ఆడితే మేము రేవంత్ రెడ్డికి ఓటేయమని తీర్మానం వల్ల ఇంకోడు రఘు వీళ్ళందరూ ఇక్కడ రాలేదా 14 మందిని? నేను చెప్పాను రేవంత్ రెడ్డి వచ్చి ఏం ఉదరించేది లేదు, ఉన్నదంతా దోచుకోవడం, అప్పులు చేస్తారని. అదే జరుగుతుంది. సార్ ఇప్పుడు వీళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో బలంగా మీ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు, మేము ఎంత కష్టపడ్డా కానీ మా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా అవుతలేరు కానీ డౌట్ ఉంటుంది. సో ఎందుకు మేము ప్రజాశాంతి లేదు, పార్టీ నిర్మాణం లేదు, నిర్మాణం అన్నదే రోసయ్య గారు చీఫ్ సెక్రటరీ, మాదిగల తరపున ఇక్కడే ఉన్నారు మా పార్టీ తరపున. దానమయ్య గారు మాలలో చీఫ్ సెక్రటరీ ఐఏఎస్, మా పార్టీలో ఎందుకు చేరు? డీజీపీ రిటైర్డ్ సాంగ్లియానా మన పార్టీలో ఎందుకు చేరు? అందరికీ ఓ సత్యం తెలుసు, ప్రపంచాన్ని శాసించిన కేఏ పాల్ వస్తేనే పాలన రావాలి, పాలన మారాలి. కానీ ఇప్పుడు బలహీన వర్గాలకు అధికారం రావాలి. మల్లన్న లాంటి వాళ్ళందరూ వచ్చి మన పార్టీలో చేరిపోవాలి. బీసీలు మీరు అందరూ ఎందుకు? బీసీ క్యాండిడేట్గా నేను ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అభివృద్ధి, దేశానికి అభివృద్ధి. సార్ రాజకీయ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే పైసా కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కరి దగ్గర కూడా ఆర్థికంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తలేదు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా, ఎన్నికలు కూడా ప్రత్యక్షంగా మీరు పాల్గొంటూ ఉన్నారు. ఓటుకు పైసా ఇస్తానో లేకపోతే మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తానో కొంత ఓటు అటు పోతూ ఉన్నది. సో ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళందరికీ? 100కి 20 నుంచి 30% ప్రజలు ఎప్పుడూ మారరు, వాళ్ళ డబ్బులకే అమ్ముడుపోతారు. 40% బిలో, 100కి 50% చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ పిహెచ్డీలు అందరూ నువ్వు చూస్తున్నావు. ఎందుకు ఓట్లు వేయట్లేదు? ఆ దొంగలకు ఓటేసి నా టైం వేస్ట్ చేసుకొని 3 గంటలు అనవసరంగా ఓటేసే రోజుని నిలబడి ఓటేసి కంటే బూత్కు మేము ఓట్లేమని 50% నిర్ణయం తీసుకున్నారు. 60% ఓట్లు వేస్తున్నాం, 40% ఓట్లేదు సిటీల్లో. ఇప్పుడు ఒక్కసారి పాలక అవకాశం ఇద్దాము అన్న ఉద్దేశంలో జనాలు వచ్చేసారు. ఎందుకంటే నేను తెలంగాణ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో 17 సంవత్సరాలు గెలవని కేసులు నేను ఆర్గ్యూ చేసి చట్ట ప్రకారం గెలుస్తున్నాను. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఈక్వాలిటీ కావాలని పార్లమెంట్కి డైరెక్షన్ ఇప్పిస్తాను సుప్రీంకోర్టులో. 60% ఉన్న బీసీ కనుక ఈ స్టూడెంట్స్ ఏం చేయాలంటే, ఈ అర్జున్ లాంటి గట్టి స్టూడెంట్స్ ఏం చేయాలి? వీళ్ళు గట్టిగా నిలబడాలి, పోరాడాలి. ఇప్పుడు నువ్వు పోరాడలేదా? ఎన్నిసార్లు నువ్వు అరెస్ట్ అయ్యావు? ఎన్నిసార్లు నువ్వు తాపులు తిన్నావు? ఎన్నిసార్లు పోలీసులు వచ్చినాయిదా? ఎందుకు నువ్వు నిలబడ్డావు? రేవంత్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన కారణం ఏంటి? కేసీఆర్ ఆయన ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడు. కూతురు పెళ్ళిని కూడా అటెండ్ అవ్వకుండా, ఆర్గనైజ్ చేయకుండా చేశాడు. ఆ పాపం కేసీఆర్ చుట్టుకోండి. రేవంత్ రెడ్డి దూసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఆయన ఆగలేదు. మంచిని మంచే చెప్పాలి. తమ్ముడే నాకు ఇప్పుడైనా వస్తే ధర్మం, రాకపోతే పోతాడు. వస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నా మీద దాడులు చేస్తే నేను బట్టలు నొక్కుతాను. రాజశేఖర రెడ్డి ఎలా పోయాడు, ఆయన పోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కదా సార్, ఎందుకు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు రేవంత్ రెడ్డి? ఆయనకు కాదు, దీనికి స్ట్రక్చర్ ఉంటుంది. సోనియా గాంధీ ఉంటే ఆయన ఏం చేస్తాడు? సోనియా గాంధీ వద్దంటుందా? ఆయన గురువు చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడా? లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వద్దని? చాలా మంచివాడు రేవంత్ రెడ్డి.
నా ముందు ఎంతో గౌరవంగా చూడు నా పక్కన ఎలాగ పిల్లలా కూర్చున్నాడు. యా, కూర్చోలేదు పూర్తిగా. సార్ మీ పక్క మేము కూర్చోడానికి అర్హులం కాదు. లేదు లేదు కూర్చొని ఆనరబుల్ సీఎం అని. నాకు ఆ రోజే తెలుసు రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని, ఆపుతారని. కానీ డేరింగ్గా డాషింగ్గా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులనే కూల్చేస్తున్నప్పుడు 100 రెట్లు 1000 రెట్లు డేరింగ్గా ఉంటే ఉంటాను. పాల్ వెర్సెస్ ఎగ్జాంపుల్, ట్రంప్ని 2020లో 260 కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు, ఇంక్లూడింగ్ నా వైఫ్, నా బ్రదర్లా. ట్రంప్ మద్దతు. నేను ఒక్కడనే ట్రంప్కు విరుద్ధంగా నిలబడ్డా. పడుకున్న బైడెన్ని లేపా, బుక్ రాశా, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్. 260 కోట్ల ప్రార్థనలు దేవుడు వినలేదు. నా ఒక్కడ ప్రార్థన కృషి ఫలించింది, బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాడు. మంచోడా కాదా కాదు ఇక్కడ ముఖ్యం. నేనుంటే దేవుడు ఉన్నట్టే. దేవుడు నేను కలిసి పనిచేస్తాను. దేశం కొరకు, అప్పులు తీర్చడం కొరకు, అభివృద్ధి చేయడం కొరకు. నిరుద్యోగులు 60 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు, 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ 1,60,00,000 ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వగలరా? ఒక 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఇవ్వగలరా? ఉన్న ఉద్యోగాలు కంపెనీలు వదిలేస్తున్నాయి 2 రాష్ట్రాలని. అభివృద్ధి చేసింది నేను. అప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గోలికాయలు ఆడుకుని ఉంటాడు అప్పుడు ఆ కాలం. సార్ ఇప్పుడు మీ టార్గెట్ స్థానిక సంస్థ ఎలక్షన్ సార్, వీళ్ళందరూ పోటీ చేయబోతా ఉన్నారా? వాళ్ళు ఎలాగంటే అలాగే. ఇప్పుడు స్టేటు, డిస్ట్రిక్ట్, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు. గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేస్తానంటే ఇంకెవడు పోటీ ఉండదు, యునానిమస్. ఎందుకు? గ్రామ సర్పంచ్కి ₹1,00,00,000 అప్పు ఉంటే ₹1,00,00,000 అప్పు తీర్చుతా. నన్ను మీరు ముఖ్యమంత్రి చేసుకోండి. 6 నెలల్లో 9 నెలల్లో ఎలక్షన్లు తీసుకొద్దాం. ముందు ఈ 10 ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్లు తీసుకొద్దాం. అంతకుముందు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్ మీరు పోటీ చేయండి. ₹10 మెంబర్షిప్ తీసుకోండి ప్రజాశాంతి పార్టీ తరఫున. నాకు రూపాయి ఇవ్వద్దు. ఏ కంపెనీ ఆడికి 100 కోట్లు ఇచ్చిందో మా పార్టీకి 100 కోట్లు ఇవ్వడమే, లేకపోతే వాళ్ళ మీద కేసేస్తాం. ఈక్వాలిటీ ఆర్టికల్ 14 గుండె గీసేస్తాం, అవసరమైతే చెప్పిస్తాం. అన్ని కంపెనీల నుంచి పార్టీలకు ఫండింగ్ అయితే ఉందా? ఇప్పుడు దాకా అడగలేదు, ఇప్పుడు అడుగుతాం. సామంగానా దానంగానా ఇవ్వకపోతే గుండె గీస్తాం. బెదిరించుడే, బెదిరించుడు కాదు, ఈక్వల్ ఆర్టికల్ 14, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19, రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21, ట్రయాంగిల్. సో ఒక ఆలోచనకు వచ్చారు, పైసలు ఏంది రాజకీయం చేయలేదన్న ఆలోచనకు మీరు వచ్చేసినారు. అయితే పైసలు దేనికి? లోకల్ వాళ్ళు పైసలు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు గుండె గీసేస్తారు కుర్రాలు వెళ్ళి. ఓకే సార్, ఒక మాట చెప్పండి చివరిగా, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా? ఇక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అడుగుతాను. నేను ఎందుకు ఈ మాట అంటానంటే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పెద్ద బింది, బీజేపీ పార్టీ చెంబు. బిందెళ్ళు చెంబులో దూరుతుంది. కానీ బీజేపీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ అవకాశం ఉంది, అక్కడ చాలా 18 రాష్ట్రాల్లో ప్రయత్నించారు. వాళ్ళు ఓట్ బ్యాంక్ తగ్గుతుంది, ఏదో ఐటీని, సిబిఐని, ఈడీని, వీళ్ళని వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. దొంగలు జడుస్తారు, నాలటోడు జడ్డు. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, మేక్ ఇన్ కేఏ పాల్ ప్రైమ్ మినిస్టర్ బుక్ రాసి 15 కోట్ల మంది పంచాం. బుద్ధున్న వాళ్ళందరూ నాకు ఓటేస్తారు, బుద్ధి లేని వాళ్ళందరూ వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇంకో 70 సంవత్సరాలు వేసుకో. అంబేద్కర్కే డిపాజిట్లు రానివ్వలేదు. ఆయన ఎంపీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ అంటారే, ఆయన పోటీ చేశాడు ఎంపీగా, కనీసం డిపాజిట్లు కూడా రానివ్వలేదు ఆయనకి. సార్ అవసరమైతే కేసీఆర్తో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. మాకు ఎవడో శత్రువు కాదు. రేవంత్ రెడ్డి వద్దన్నాడనే మన ఎంపీ కంటెస్ట్ చేసి బాబు మోహన్ వచ్చి పోటీ చేస్తారు వరంగల్ అంటే సీట్ ఇవ్వలేదు మేము. రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దన్నాడు, కలిసి పనిచేద్దామని మోసం చేశాడు, అబద్ధాలు ఆడాడు. ఏదో జరుగుతుంది సార్ మీ పార్టీలోకి, ఇట్లా వస్తూ ఉన్నారు, ఇట్లా పోతా ఉన్నారు, ఉండట్లేదు ఎందుకు అంటే? గద్దరన్న పాపం ప్రాణం పోయింది, ఆయన నరకం చూపించారు. బాబు మోహన్ ఉన్నాడంటే ఎటు ఆయన రోజుకో పార్టీ మారుతాడు, ఆయనకే క్రెడిబిలిటీ లేదు. వీళ్ళందరూ ఏ పార్టీలో చేరుతారు? 160-70% ఉన్న వాళ్ళు ఏ పార్టీలో చేరుతారు? ప్రజలు, లీడర్స్. కేజ్రీవాల్ ఎవరు? ఒక చిన్న లీడర్స్ అన్నది ప్రజల్లో నుంచే పుడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేఏ పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.